ఏపీలో కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఖజానాలో డబ్బులున్నాయి, కానీ బటన్ నొక్కిన సంక్షేమ పథకాలకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు లేవు. రాష్ట్రంలో జనవరి నుంచి మార్చి 12వ తేదీ వరకు బటన్ నొక్కిన సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిన 14,000 కోట్ల రూపాయల్లో కేవలం 2,590 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి అనుచరులు తమ వారి పట్ల ఉన్న అనుబంధాన్ని చాటుకుంది. సమయానికి డబ్బులు రాక లబ్ధిదారులు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నిరాశ చెందుతున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు 3 రోజుల ముందు డబ్బులు వేయాల్సిందేనని పట్టుబట్టడంతో పాటు లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసి తెగ హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ పూర్తయిన వెంటనే సైలెంట్ అయిపోయింది. 6 పథకాలకు 14,400 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 13వ తేదీన ఎన్నికలు పూర్తి కాగా 14వ తేదీన నిధులు విడుదల చేస్తుందని అందరూ భావించారు. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినప్పటికీ ఆ తర్వాత 2 రోజుల పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా ఈ డబ్బు మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బటన్ నొక్కకుండా కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేందుకు తాపత్రయపడుతోందని, అందువల్లే వెంటనే అడ్డుకోవాలని ఏకంగా రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్ ఆర్థిక శాఖ అధికారులను పిలిపించి మాట్లాడడమే కాకుండా సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో హడావుడిగా ప్రభుత్వం ఆసరా పథకం కింద 2,200 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా దీవెన కింద 390 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇన్పుట్ సబ్సిడీ కింద మాత్రం ఇంకా నిధులు విడుదల చేయలేదు. ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించి 14,400 కోట్ల రూపాయల్లో కేవలం 2,500 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. మిగతా పథకాలకు నిధుల విడుదలకు సంబంధించి లబ్ధిదారులు బ్యాంకులు, సచివాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఆసరా పథకంలో కూడా సగభాగం మాత్రమే డబ్బులు వేసి మిగతా వారికి వేయలేదు. దీంతో పలువురు సచివాలయాల్లో తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులున్నప్పటికీ కూడా విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు మాత్రం గడిచిన 10 రోజుల్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో జరగబోతున్న అధికార మార్పిడి ప్రచారం నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు విడుదల చేయకుండా ఆ నెపం వచ్చే ప్రభుత్వంపై నెట్టేందుకే కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు కూడా అధికార పార్టీ నేతలు చెప్పినట్టు తల ఊపుతున్నారు అనే ఆరోపణలున్నాయి. సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టడంపై మరోసారి గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశంతో పాటు ఇతర పక్షాలు కూడా నిర్ణయించాయి.